ఏంటిది ఇక్కడ వెలుగు పేపర్లో బ్లాక్మెయిలర్. పాపం జీవం లేదు కదా ముఖంలా. పాపం నిద్ర లేకనా లేకపోతే మళ్ళీ ఏమన్నా ఎక్కువైందా తక్కువైందా ఏమైంది అసలు? ఏడవలేక నవ్వలేక ఒక్క లేడు. మేము పాదయాత్ర చేసినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నాడు ఒక్క లేడు. కష్టపడ్డోళ్ళనేమో బయటికి పంపేసిండు, కష్టపడ్డోళ్ళ మీదనేమో నిందలేసిండు. ఇప్పుడు ఏం లేని వాళ్ళనేమో పక్క నుండి నవ్వుతాను. ఇగో గీన కూడా వన్ ఆఫ్ ది బినామీ మన వరంగల్లోడే. ఇప్పుడు ఈయన చూపెట్టు కనబడుతుందా నీటికి కనబట్టచ్చు. ఇప్పుడు ఈయన చూపెట్టున్నా అంటే అరే గెలిచిన నన్ను పట్టించుకుంటా పట్టించుకోరా, అరే గిట్ చూర్రా నేనే ఉన్నా, నేను నీ ఆస్తులాన్ని కూడబెట్టింది నేనే, జర చూర్రా అన్నట్టున్నది. ఇక చూడు అట్లనే చూస్తలేడు. ఇప్పుడు ఇదే చింతపండు నవీన్ కుమార్ పక్కన ఉన్న వాళ్ళందరికీ శటగోపం పెట్టినట్టే, పంగనామాలు పెట్టినట్టే. ఇక ఓరి ఎమ్మెల్సీగా తీన్మార్ నవీన్ నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విజయం. సిట్టింగ్ సీట్ను కోల్పోయిన బీఆర్ఎస్ 3 రోజులు కొనసాగిన కౌంటింగ్. నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ నవీన్ విజయం సాధించారు. ఎలిమినేషన్ ప్రాసెస్ లో విజయానికి కావలసిన ఓట్లు రాకపోవడంతో చూసింలా ఓ ఘన విజయం. ఎట్లా రాసింలా అంటే నిన్న V6 ఆ జీ తెలుగు న్యూస్ ఛానల్ ఉంటుంది కదా వాడు, ఇక కాంగ్రెస్ కి సంబంధించిన బిగ్ టీవీ చింతపండు నవీన్ కుమార్ ఘన విజయం, ఇతర అభ్యర్థులకు అందని స్థాయిలో దూసుకుపోతున్న చింతపండు నవీన్ అని అత్యుత్సాహం ప్రదర్శించింది. టెక్నికల్ గా చింతపండు నవీన్ కూడా మ్యాజిక్ ఫిగర్ కి కావలసిన ఓట్లు రాలే, 51% ఓట్లు రాలేదు. రాకేష్ రెడ్డి కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి గంతే. ఇవి ఎమ్మెల్యే లాంటి ఎంపీ లాంటి ఎన్నికలు కాదు ఇవి. వీటికి 51% ఓట్లు రావాలి. 51% ఓట్లు వస్తేనే ఆ అభ్యర్థి విజయం సాధించినట్టు. కానీ ఆ ఓట్లు ఇక్కడ చింతపండు నవీన్ కుమార్కు రాలే. చింతపండు నవీన్ కుమార్కు వచ్చింది ఏంటిది, ఎక్కువ ఓట్లు వచ్చినాయి గంతే. ఎవరికంటే బీఆర్ఎస్ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు వస్తున్నాయి అంతే తప్పించి 51% ఓట్లు ఇదే చింతపండు నవీన్ కుమార్కు రాలేదు. కాబట్టి ఎక్కువ వచ్చినాయి కాబట్టి టెక్నికల్ గా విజయం సాధించినట్టే పోని. ప్రమోట్ అంటే తెలుసు కదా, ప్రమోట్ అంటే ఇప్పుడు ఓ ఎంసెట్కి ప్రిపరేషన్ అయి ఎంసెట్ రాయాలని ఒక రాస్తారు. కోటా ఉంటుంది కదా మేనేజ్మెంట్ కోటా, మేనేజ్మెంట్ కోటా లెక్క అయింది. ఇప్పుడు ర్యాంకు రాలే, ఫెయిల్ అయిపోయిండు. ప్రభుత్వ సీట్లు ఉంటాయి కదా, గిన్నె సీట్లు ప్రభుత్వం అని ఉంటాయి. ఎంసెట్ రాస్తే ఆ ప్రభుత్వం కేటాయించిన సీట్ల లోపు రాకపోతే మనకు సీటు మేనేజ్మెంట్ కోటా అని ఉంటుంది. ఏంటిది అది, పైసలు ఇచ్చి కొనుక్కోవచ్చు సీటును. ఇప్పుడు ఇది పైసలు ఇచ్చి కొనుక్కున్నట్టే అయిపోయింది. 51% ఓట్లు రాలే. ఇక ఏం చేసిండు, ఇక ఎక్కువ వచ్చిన ఓట్లన్నీ గెలిపించినట్టు ప్రమోట్ చేద్దాం తీయని నెచ్చి పడేసిండు. ఇక తెలియని అంటారు గెలిచిండు అంట, గెలవలే. అందుకే ఇక్కడ ఏం రాసిండు, ఎమ్మెల్సీగా చింతపండు నవీన్ కుమార్ అన్నారు కానీ విజయం సాధించిన తీన్మార్ నవీన్ అని రాయలే, చింతపండు నవీన్ అని రాయలే. ఎందుకంటే 51% ఓట్లు రాలే. ఇక ఇదే రాసిండు అక్కడ. ఎలిమినేషన్ ప్రాసెస్ లో భాగంగా ఎమ్మెల్సీ అయిండు, ఓట్లు ఎక్కువ పడి కాలే. ఎలిమినేషన్ ప్రాసెస్ లో విజయానికి కావలసిన ఓట్లు రాకపోవడంతో చూడు, విజయానికి కావలసిన ఓట్లు రాలే చింతపండు నవీన్ కుమార్కి. రాకపోవడంతో టెక్నికల్ గా ఎక్కువ ఓట్లు వచ్చిన నవీన్ నే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా అధికారులు ప్రకటించారు. ఇజ్జదివా గెలిచినా నీ ఆత్మకు తెలియదు. ఇప్పుడు నాకు ఓట్లు రాలేదు, ఓట్లు రాక ఏదో టెక్నికల్ గా నన్ను గెలిపించేసిండ్రు అయిపోయా. ఏమున్నది, ఇది గెలుపా మళ్ళా? ఇంకా ఇది పూర్తిగా చదివితేనే ఇజ్జది పోతుంది చింతపండు నవీన్, అయినా చదువుతారు. 52 మంది బరిలో నిలిచిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ సాగింది. మొత్తం 3,36,031 ఓట్లు పోలవగా 3,10,189 ఓట్లు చెల్లాయి. ఏకంగా 25,824 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఏమన్నాడు, 30,000 ఓట్లు నాకు చెల్లని పడ్డాయి,
పడ్డాయే 25,000 ఓట్లు చెల్లనివి, 30,000 ఓట్లు పడ్డాయని దొంగ డ్రామాలు ఆడింది. దొంగ డ్రామాలు. ఈ 25,824 చెల్లని ఓట్లలో అన్ని పార్టీల అభ్యర్థులకు సంబంధించిన ఓట్లున్నాయి. ఇలా ఆడికి వచ్చి ఆ జీ తెలుగోడు ఉన్నాడు కావాడు, వాడి దగ్గరికి వచ్చి 30,000 ఓట్లు నా మీద ప్రేమతోటి చెల్లకుండా చేసిండు. నీ దొంగ డ్రామాలను, నీ లంగ డ్రామాలను ప్రతిరోజు ఇప్పుడు చెప్తా సందర్భాన్ని బట్టి. 30,000 ఓట్లు ఎక్కడి తాత? ఇక్కడ 25 ఓట్లేనా, 25,000 ఓట్లేనా? ఇక్కడ కింద ఉంటుంది ఇంకా డ్రామా. చెల్లుబాటు అయిన ఓట్లలో విజేతకు 50%+1 అంటే 1,55,095 ఓట్లు రావాల్సి ఉంది. కానీ ఫస్ట్ ప్రయారిటీలో ఎవరికి పూర్తి మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రయారిటీ ఓట్లు లెక్కించవలసి వచ్చింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయే సమయానికి 48వ అభ్యర్థి వరకు ఎలిమినేషన్ పూర్తి చేశారు. ఇందులో నవీన్కి 1,24,899 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 1,05,524 ఓట్లు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీజేపీకి చెందిన అభ్యర్థికి 43,956 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ కు 30,461 ఓట్లు వచ్చాయి. గెలుపు కోట చేరుకోవాలంటే నవీన్ కు 30,196 ఓట్లు అవసరం. అయితే ఎలిమినేషన్ లో భాగంగా అశోక్ కుమార్, ప్రేమేందర్ రెడ్డి ఓట్లు లెక్కించి నా గెలుపు కోట చేరుకోవడం సులువు కాదని అధికారులు ఇదే నవీన్ ను విజేతగా ప్రకటించారు. ఆ ఓట్లు వేసినా కూడా ఇదే నవీన్ కి సరిపోవాలి, గెలిచినట్టు కాదు. కాబట్టి ఇక 1,24,000 ఓట్లు వచ్చిన నవీన్నే ప్రకటిద్దాం గెలిచినట్టు అని ప్రకటించింది. అది టెక్నికల్ గా గెలిపే తప్పించి గ్రాడ్యుయేట్స్ కావాలని ఎన్నుకున్నది ఏం లేదు. మహా అంటే ఇదే రాకేష్ రెడ్డి కంటే 18,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. కానీ అవి గెలుపు ఓట్లు కాదు, టెక్నికల్ గా గెలిపించింది అంతే. ఇది అర్థం కాదు, ఈ లెక్క దాదాపుగా అర్థం కాలేదు. ఇక్కడ రాసుకొచ్చింది. 48వ రౌండ్ పూర్తయ్యేసరికి అభ్యర్థులకు వచ్చిన ఓట్లు తీన్మార్ నవీన్ కి 1,24,899 ఓట్లు, ఏనుగుల రాకేష్ రెడ్డికి 1,05,524 ఓట్లు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 43,956 ఓట్లు, పాలకూరి అశోక్ కుమార్ కు 30,461 ఓట్లు. ఇది చూడండి మిత్రులారా, ఈ 30,000 రాకేష్ రెడ్డికి పడితే ఎంత? 31,000 1,31,000. ఈ 46 జీవో బాధితులే ఇప్పుడు పాలకూరి అశోక్ కుమార్ కి వేసిందంతా ఈ 46 జీవో బాధితులే. ఈ అశోక్ కుమారు కాంగ్రెస్ ఉసిగొల్పిన మనిషి అని ఆల్రెడీ చెప్పినాం, వినలే. ఇక్కడ టెక్నికల్ గా చింతపండు నవీన్ కుమార్ గెలిచిండు కానీ ఓడిపోయినట్టే ఇక్కడ గెలిచినట్టు. అందుకే ముఖంలో జీవం లేదు. ఇది ఈ లెక్కలు తెలిసినోడు ఇజ్జత్ ఇస్తాడు, ఈ లెక్కలు తెలిసినోడు ఎవడన్నా ఉంటే ఇజ్జత్ ఇస్తాడు, నువ్వు ఎట్లా గెలిచినట్టు రా భయ్య అని అడుగుతాడు అనుకొని నవ్వుతలేడు. ఏం లేదు, ఏదంటే టెక్నిక్ పోయి శాసన మండలిలో కూర్చుంటాడు. కానీ ఇది ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉంటది. ఇది గెలుపు కాదు, టెక్నికల్ గా ఎక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి ప్రమోట్ చేస్తున్నాం అని రాస్తారు రికార్డులల్లా. నువ్వు గెలిచినా ఏడిపోయి నీకు బాత్రూంలో కూర్చొని అయ్యో నాకు ఓట్లు వేయకపాయే, 1,50,000 ఓట్లు నాకు వేయకపాయే అని ఏడ్చుడే ఉంటుంది. ఇంకా 30,000 ఓట్లు రాలే నీకు, ఇంకా 30,000 ఓట్లు రాలే. 30,000 ఓట్లు రానప్పుడు ఇక నువ్వెట్లా గెలిచినట్ట మోదవారి? ఇవి లెక్కలన్నీ అవే. సాంకేతికంగా ఓడినా నైతికంగా గెలిచిన రాకేష్ రెడ్డి, నిజమే అది. ఇక సమిష్టి విజయం, నువ్వే గెలవలేదు, సమిష్టి విజయం ఎక్కడికో ఏతుల పాసు. అన్ని ఏతుల పాసు లెక్కలు కాకపోతే నీకు రావాల్సిన ఓట్లన్నీ 1,55,095 ఓట్లు రావాలి. నీకు వచ్చిన ఓట్లన్నీ 1,24,000. ఇంకా 30,000 ఓట్లు రాకపోయా ఏతుల పాసు. మళ్ళీ ఇట్లా మొత్తం ముఖ్యమంత్రి గెలిచినట్టు ఇట్లా పెట్టిండు. ఈ ఏతుల పాసు మాటలు మానుకొని, ఈ అబద్ధాలు మానుకొని ఇప్పటికైనా ఏం తింటే నిజాలు మాట్లాడుతావు గద్దీను. ఇన్ని రోజులేమో అబద్ధాలు తిన్నావు, అబద్ధాలు విసర్జించినావు. ఇప్పుడైనా నీతివంతమైన మాటలు మాట్లాడు దొంగ. ఇప్పుడు పెట్టుర్రి కామెంట్లు, ఇప్పుడు పెట్టుర్రి. ఆ వ్యక్తి గెలిచినట్టేనా? పెట్టుర్రి. ఇక ఓ 4 వస్తారు శిలరగాన్లు, ఇలా 4 శిలగాళ్ళు వచ్చి గెలిచిండు. ఎక్కడ గెలిచిండు? టెక్నికల్ గా వేరేది లేక
గెలిచినావు పో అని పంపించింది. ఈ ఏతలా పాస్ ముచ్చట్లు, ఏతలా పాస్ కథలు. గెలిచినావు నువ్వు, ఏడ గెలిచినావు నువ్వు? నీకు రానే రాకపోయా ఓట్లు, ఈతలా పాసు.